రజని ఉందా? రజని 118వ కీర్తన భాగం 19 నుండి 21 వచనాలు చదివిన మీదట ఈ యొక్క గృహ ప్రతిష్ఠ కార్యక్రమంలో మనం ముందుకు కొనసాగుతాం. రజని గారు అలాగే మాకు అనుకూలంగా మీరు ఉండాలని కోరుతున్నాం. మా అక్కగారు మరియమ్మ గారు, లాజర్ గారు, దిలీప్ గారు, దీనా గారు, అలాగనే నాగరాజు గారు, అక్కమ్మ వారి దగ్గరలో ఉన్నారని కోరుతున్నాం. 2 కుటుంబాలు దయచేసి దగ్గరగా ఉండాలని కోరుతున్నాం. రజని వాక్యం చదువునానా దగ్గరకు వచ్చి 118వ కీర్తన భాగం 19 నుండి 21 వచనాలు. నేను వచ్చినట్లు నీతి గుమ్మములు తీయుడి, నేను వాటిలో ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశించెదరు. నీవు నాకు రక్షణాధారుడివై నాకు ఉత్తరమిచ్చి ఉన్నావు. నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి అయింది. అది యెహోవా వలన కలిగినది, అది మన కన్నులకు. ఈ సందర్భంగా దేవుడు నాకు ఇచ్చిన అధికారమును బట్టి దైవజనుడిగా తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధ ఆత్మ యొక్క నామములో ఈ గృహాన్ని ప్రతిష్ఠ చేస్తాను. ప్రతిఫలించగా నీ వెలుగును పంచుమయ్యా, నీ నీడలు నీ సాగుటకు మా గృహమును కట్టుమయ్యా. నీ ప్రేమను ప్రతిఫలించగా నీ వెలుగును పంచుమయ్యా, నీ నీడలు నీ సాగుటకు మా గృహమును కట్టుమయ్యా. శోధన వేదనలు ఎదిరించి బలమును అందించుమయ్యా, నీ కృపలను చాటించేటి సాక్ష్యములతో నింపుమయా. బంధనములు అందుకో మా యేసయ్యా, కలకాలం నీ కాపుదలే కావాలయ్యా. బంధనములు అందుకో మా యేసయ్యా, కలకాలం నీ కాపుదలే కావాలయ్యా. దేవాయిలను నా ప్రేమించి ఇచ్చిన గృహం. ఈ మొదటి హాల్లో బంధువులు స్నేహితులు ఎవరొచ్చినా ప్రశాంతంగా ఇక్కడ కూర్చునేటట్టుగా, ఆయన శాంతి సమాధానము ఈ గృహం మీద ఉండునట్టుగా ప్రతిష్ఠ చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, శ్రేష్టమైన నామమును బట్టి మేము నిన్ను స్తుతిస్తున్నాం. ఈ స్థలాన్ని నీవు నాకు ఇచ్చిన అధికారమును బట్టి దైవజనుడుగా ప్రతిష్ఠ చేయుచున్నాం. దీని మీద ఉన్న ప్రతి చీకటి కార్యం యేసు నామములో తొలగిపోను గాక. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున ఈ స్థలాన్ని ప్రతిష్ఠ చేయుచున్నాం. దేవా, మా తండ్రి బిడ్డలు ఇక్కడ వచ్చినప్పుడు కూర్చున్నప్పుడు ప్రశాంతతను పొందుదురు గాక. దేవా, ఈ బిడ్డలు ఆశీర్వదించబడుదురు గాక. గృహంలోనికి వచ్చినప్పుడు బయటకు వెళుతున్నప్పుడు నీ దీవెన నీ ప్రసన్నత నీ బిడ్డలకు తోడుగా ఉండును గాక. అన్ని విధాల సహాయం చేయి. ముందున్న కార్యములు కూడా మాకు తోడుపడమని యేసు నామములో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చిల్డ్రన్ బెడ్రూమ్ ని ప్రతిష్ఠ చేద్దాం. మన రవితేజ కొలువుండేటి నీదు ఆలయము. దేవాయిలలోన నీవు మాకిచ్చిన గృహము, మా తోడుగా కొలువుండేటి నీదు ఆలయము. మా యజమానివి నీవై మమ్ములను నడిపించు, నీ పనికి పాటు పడేలా పాత్రలుగా దీవించు. మా యజమానివి నీవై మమ్ములను నడిపించు, నీ పనికి పాటు పడేలా
ఇంకొకటి రూమ్కి ఒక వీడియో ప్రతి ఒక్క బిడ్డని నాయన మీరు దీవించమని నాయన నా ప్రభువా గృహం చుట్టూ నీ కాపుదల అయా నీ తోట నుంచి నాయన నీ కృప చేత వారిని ఆశీర్వదించి విస్తరింప చేసి నాయన అయా నీ కంచె వేసావు మా ఇంటికి కరుణ చూపావు మా బ్రతుకులో కంచె వేసావు మా ఇంటికి కరుణ చూపావు మా బ్రతుకులో నీతి సూర్యుడ తేజోమయ నీ వెలుగు మా ఇంట నింపావయా నీతి సూర్యుడ తేజోమయా నీ వెలుగు మా ఇంట నింపావయా నీ ఉండగా ఏ రోజు నేను లేను యేసయ్యా నీ ఇంటి వారం నిన్ను సేవించడం నీ ఉండగా ఏ రోజు నేను లేను యేసయ్యా నీ ఇంటి వారం నిన్ను సేవించడం కంచె వేసావు మా ఇంటికి కరుణ చూపావు మా బ్రతుకులో కంచె వేసావు మా ఇంటికి కరుణ చూపావు మా బ్రతుకులో వచ్చిన ప్రార్థన ప్రేమ కలిగిన తండ్రి ఈ మాస్టర్ బెడ్రూమ్ ని మీకు సమర్పిస్తున్నాం. దేవాని బిడ్డలో డ్యూటీస్ వెళ్ళి వచ్చినప్పుడు అలసిపోయిన సమయంలో ఈ బెడ్రూమ్ లో వాళ్ళు పడుకున్నప్పుడు ప్రశాంతతని పొందుతున్నారు. ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చక్కగా ఈ రూమ్ ప్రతిష్ఠించబడును గాక. తండ్రి నీకు స్తోత్రం తండ్రి. మంచి దర్శనాలు కళలు కలిగిన బిడ్డలుగా వారు ముందులని మరొకసారి బిడ్డలు నీకు సమర్పిస్తూ ఈ కుటుంబం మంచి హృదయంతో ఈ రిబ్బన్ కట్ చేసుకుంటా వారిని కూడా మీరు దీవించమని యేసునామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. శోధనలన్నీ దూరము చేసితివి నీరు కట్టిన తోటగా చేసి ఫలము పంటలతో సమృద్ధినిచ్చితివి. యెహోవా షమ్మాగా మా ఇంట ఉంటూ మా ప్రతి అవసరము తీర్చావయా. యెహోవా షమ్మాగా మా ఇంట ఉంటూ మా ప్రతి అవసరము తీర్చావయా. నీ ఉండగా ఏ రోజు నేను లేను యేసయ్యా నీ ఇంటి వారం నిన్ను సేవించడం నీ ఉండగా ఏ రోజు నేను లేను యేసయ్యా నీ ఇంటి వారం నిన్ను సేవించడం కంచె వేసావు మా ఇంటికి కరుణ చూపావు మా బ్రతుకులో కంచె వేసావు మా ఇంటికి కరుణ చూపావు మా బ్రతుకులో. మీరు మంచి మనసుతో
ఈ సమయంలో ఈ కిచెన్ రూమ్ ని ప్రతిష్ఠ చేయాలని కోరుతున్నాం. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు నాయన. ఈ కిచెన్ రూమ్ లో మీ సన్నిధి ఉంచునాయన. ఇక్కడ మంచి భోజన పదార్థాలు సిద్ధపడును గాక. వారి శరీరాలకు ఆరోగ్యాన్ని, శక్తిని కలిగించును గాక. నాయన, ఈ దినాల్లో ఉన్న ఆహారం మీద ఉన్న దోషం తొలగిపోయి ఇక్కడ ఏదైతే తయారవుతుందో ఆ ఆహారము ఆశీర్వాదకరంగా ఉండును గాక. యేసునామమున అడుగుతున్నాం తండ్రి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 5-6 వచనాలని చదివిన తర్వాత వాళ్ళ మేనత్తలు అలాగే వాళ్ళు రిబ్బన్ కటింగ్ చేస్తారు. కత్తిరి చాలా బరువు ఉంటుంది. నలుగురు గట్టిగా పట్టుకొని ఖచ్చితంగా కంచె వేసావు మా